హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సినీ ప్రముఖుల్ని సినీ గ్లామర్ని తన ప్రచారంలో తన క్యాంపెయినింగ్లో యాడ్ చేసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంటుంది. సో జనరల్గా కూడా ఇటు పవన్ కళ్యాణ్ తీసుకున్న పిఠాపురంలో ఎంతోమంది సినీ గ్లామర్కి సంబంధించిన వాళ్ళని రంగంలో దించి వాళ్ళతో ప్రచారం కూడా చేయించారు. కానీ ఒక సినీ నటి, చాలా సీనియర్ నటి, ఆవిడ ఎంపీ కూడా, మాజీ ఎంపీ కూడా. సో అలాంటి ఆవిడ ఇప్పుడు నన్ను ప్రచారానికి తీసుకోవట్లేదు, నన్ను కూడా పిలిస్తే నేను కూడా వస్తాను అని అంటున్నారు. సో ఆవిడెవరో ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. జయప్రద అంటే ఒకప్పట్లో భారతీయ సినీ ప్రేక్షకులకు కలల రాణి, అందాల అభినేత్రి, తెలుగు ప్రేక్షకుల్లో ఒక తరాన్ని ఊపు ఊపిన కథానాయిక. హిందీ చిత్ర పరిశ్రమకు వెళ్ళిన తర్వాత అటు నుంచి అటే ఉత్తరాదిలో స్థిరపడింది. సినీ రంగానికి దూరమైన తర్వాత ఉత్తరాది రాజకీయాల్లో సెటిల్ అయింది. రకరకాలుగా పార్టీలు మారి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతుంది ఆవిడ. అయితే హేమా మాలిని వంటి నిన్నటి తరం అగ్ర కథానాయకులకు ఎంపీ టికెట్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ జయప్రద విషయం మాత్రం పట్టించుకోలేదు. కానీ జయప్రద మాత్రం తనను ఎవరైనా పిలిస్తే వెళ్ళి పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయాలని అనుకుంటున్నారట. ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఎందుకు ఆవిడని పార్టీ దూరం పెట్టింది? అయితే జయప్రద తాజాగా తిరుమల దైవ దర్శనానికి వచ్చింది. ప్రతి రాజకీయ నాయకుడు తిరుమలకు వచ్చి దర్శనం కాగానే రాష్ట్రమంతా బాగుండాలని దేవుణ్ణి కోరుకున్నా అంటూ అబద్ధాలతో బతికేస్తుంటారు. కానీ నిజంగా దేవుణ్ణి తాము ఏం కోరుకున్నారో మాత్రం ఎవ్వరూ నిజం చెప్పరు. ఇక్కడ ఓన్లీ జయప్రదనే కాదు, ఎవరో చెప్పరని చెప్పి జనరల్గా చెప్తున్నాను. సో జయప్రద కూడా అదే తీరుగా బంగారు ఆంధ్రప్రదేశ్ కావాలన్నది, ఏపీకి ప్రత్యేక హోదా రావాలని శ్రీవారిని ప్రార్థించానని కాకమ్మ కథలు చెప్పుకొచ్చారు. అయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే ప్రార్థించాల్సిన శ్రీవారిని కాదు, శ్రీమాన్ మోడీనే అనే సంగతి జయప్రదకు వాస్తవానికి ఆవిడకు తెలుసు. ఆ సంగతి పక్కన పెడితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పురంధేశ్వరి తనను ఆహ్వానిస్తే ఏపీలో క్యాంపెయినింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా జయప్రద హింట్ ఇచ్చారు. పాపం జయప్రద యాక్చువల్గా ఖాళీగా ఉన్నారు. ఆవిడ ఎవరు ప్రచారానికి కూడా పిలవడం లేదు. ప్రచారం చేస్తూ ఉంటే తప్ప, ప్రజల్లో కనిపిస్తూ ఉంటే తప్ప తాను ఫేమస్ అవ్వలేము అని భయపడి ప్రచారం చేస్తానని ఆవిడ ముందుకు వచ్చారు. అయితే ఆవిడకి ఉత్తరాదిలో ఎంత మాత్రం ప్రజల ఫాలోయింగ్ ఉందో లేదో తెలియదు, కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆమెని కలల రాణిగా భావించిన తరం ఒకటి ఇప్పటికీ ఉంది. అయినా సరే అటు బీజేపీ నేతలే కాదు, గెలుపు కోసం సీరియస్గా తలపడుతున్న తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఆమెని ప్రచారానికి ఆహ్వానించట్లేదు. అయితే జయప్రద 1962 ఏప్రిల్ 3న రాజమండ్రిలోని ఒక మధ్యతర కుటుంబంలో కృష్ణ నీలవేణి దంపతులకు జన్మించింది. ఒక్కసారి సినీ నటి జయప్రద పొలిటికల్ ప్రస్తావనకి వస్తే నందమూరి తారక రామారావు ఆహ్వానంతో 1994 అక్టోబర్ 10న తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత పార్టీలో ప్రమోషన్ తీసుకొని తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. 1996 ఏప్రిల్లో టీడీపీ తరపున రాజ్యసభ కూడా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో వచ్చిన చిన్న మనస్పర్ధల వల్ల టీడీపీకి రాజీనామా చేసిన జయప్రద ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆంధ్ర నా జన్మభూమి కానీ ఉత్తరప్రదేశ్ నా కరభూమి అన్న నినాదంతో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి 2004లో ఎంపీ అయ్యారు. సో ఇక్కడ జయప్రద ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఇటు ఏపీ కానీ ఇటు తెలంగాణ బీజేపీ చీఫ్లు కానివ్వండి, లేకపోతే లోక్సభ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న నేతలు ఎవరు కూడా ఆవిడని పట్టించుకోవట్లేదు. వాస్తవానికి ఆవిడ తెలుగు ఆడబిడ్డే. సో అయినా కూడా ఇక్కడ బీజేపీ నేతలు మాత్రం ఆవిడని ఎవరు పట్టించుకోవట్లేదు. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.